సోదరులారా, ఈ మధ్యకాలంలో తెగ మన వాళ్ళు క్రిస్టియన్సే ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. ఈ బైబిల్లో ఈ మాట నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మా టీచరు అంటే ఆమె క్రిస్టియన్స్ అంట, ఈ మాట ఎప్పుడు చెప్పిద్దంట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని. ఈ మాట ఆయనకి పదే పదే గుర్తొస్తుందంట. ఈ గుర్తొచ్చినప్పుడు ఈ వెన్నెకిలో నిలబడ్డప్పుడు 170 స్థానాల్లో నిలబడాలి అనుకున్నాడంట. ఎన్ని స్థానాలు? 170 స్థానాల్లో తన అభ్యర్థులు నిలబెచ్చి గెలవాలి అనుకున్నాడంట. కానీ ఎందుకో తగ్గించుకొని ఒక 70 నిలబడదాం అనుకున్నాంట. సరే 70 కూడా ఎందుకు లేని 50 అనుకున్నంట. సరే 50 కూడా ఎందుకు లేని లాస్ట్కి ఎన్ని 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాల్లో 21 గెలిచింది. మరి ఇది ఎలా సాధ్యమంటే అప్పుడు గుర్తొచ్చిందంటే ఏమని, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు. నేను హెచ్చించుకొని 170 స్థానాల్లో నిలబడితే ఖచ్చితంగా నేను ఓడిపోయాను. కానీ నేను అన్ని స్థానాలు నాకు అవసరం లేదు, ఒక 21 చాలు అనుకొని నేను పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచింది. నిజంగా బైబిల్కు అంత ప్రాధాన్యత ఉందంటారా? ఆ చిన్న మాట అతనికి విజయాన్ని ఇచ్చిందంటారా? ప్రియ సహోదరి సహోదరులారా, అంటే అంత శ్రేష్టమైన మాట అని అతను చెబుతున్నాడు. తనను తగ్గించుకుంటే, అంతగా తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడని ఆయన చెప్పుకొచ్చి వచ్చాడు. ఒకప్పుడు శిరోమణి టీచర్, ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్. ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం. అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు, 40 చాలు. 40 కాదు అంటే సరే 35 కూడా కాదు, 25 కూడా కాదు, 21 అంటే 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది. అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 స్థానాలకి నువ్వు పోటీ చేస్తే 100కి 100% గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబిల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిడకి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో. జగన్ గారి ప్రభుత్వంలో బాప్టిజం ఇస్తుంటే క్రైస్తవుల మీద కక్కిరైన విషయం, మీరందరినీ మతం మారుస్తున్నారు అని అన్నాయనే. మరి ఎందుకో దేవుడి మీద ప్రేమ కలిగిందో, లేకపోతే గెలవాలని ఆశ పుట్టిందో ఏమో, కానీ తగ్గించుకుంటే విజయం పొందుతామని బైబిల్ చెప్పింది కదా అనుకొని హెచ్చింపబడతాము కదా అని అతను మాట తీసుకొని తగ్గించుకున్నాడు. అందుకనే ఒక మాట ఉంది, ఈ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 18వ అధ్యాయము 14వ మాట. 13వ వచనంలో ఒక మాట ఉన్నది. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి దేవాలయంలో కూడా రాట్లా, అంత ధైర్యం కూడా చూడాల, నేను అర్హుడిని కాదు, నేను పాపిని అని ఆగిపోయాడు. దేవాలయము బయట అంటే తాను తగ్గించుకున్నాడని అర్థం కదా. తగ్గించుకొని ఇక వేడవటం మొదలుపెట్టి కరుణించు, నన్ను
కాపాడు అని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు ప్రియ, దుఃఖముతో. అప్పుడు దేవుడు అంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. తగ్గింపబడను. అప్పుడు హెచ్చింపబడేవాడు తగ్గించబడను. సహోదరి సోదరుడు, ఆ రోజున ఆ వ్యక్తి చేశాడు ఏం పని అంటే తగ్గించుకున్నాడండి. దేవాలయం ముందు నిలబడ్డ ఆ వ్యక్తి దేవాలయంలోకి పోవటానికి కూడా ధైర్యం చాలరా, నేను పాపిని బాబా నన్ను కరుణించు అన్నాడు. కానీ దేవాలయంలో ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు, నేను దశంభాగాలు ఇస్తాను, ఉపవాసం ఉంటున్నాను, ఏమండి నీతి నీవు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్పుకుంటున్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడండి. మన గురించి గొప్పగా చెప్పాల్సింది మనం కాదు, మన ప్రభు అయిన ప్రభు చెబుతున్నాడు. బయట ఉన్న వ్యక్తి గురించి సాక్ష్యము, ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు? ఆయన ప్రభు దృష్టిలో తగ్గించుకున్నాడు. ప్రభు దృష్టిలో తగ్గించుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు తగ్గించుకోం మన నామాన్ని, అసలు తగ్గం. ఈ మధ్యలో ఈ డైలాగ్ ఒకటి తగలడింది, తగ్గేదే లేదంటే. తగ్గేదే లేదంటే ప్రభు దృష్టిలో నువ్వు తక్కువ వాడివే, ప్రభు దృష్టిలో నువ్వు హెచ్చింపబడవు. తగ్గితేనే హెచ్చింపబడతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సినిమా డైలాగులు అయ్యి తగ్గేదే లేదంటాడు. ఎవడురా మనం ఆపేది? అసలు కంటే ఎవరు ఆపుతారండి? ప్రభు ఆపుతులేదు. ఎక్కడ పరలోక రాజ్యంలో ఆపుతులేదు. ఎరా బాబు నువ్వు తగ్గించుకున్నవాడు అంటాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. అతను సాక్ష్యము చెబుతున్నాడు, నేను తగ్గించుకున్నా కాబట్టి ఘనత నాకు వచ్చింది. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. తనను తాను తగ్గించుకున్నారు. చాలా మంది కూడా రాజకీయ నాయకులు చాలా మంది తగ్గించుకుంటారు. ఎప్పుడంటే ఎలక్షన్ వచ్చినప్పుడు, పలానా గుడికి వెళ్ళాలండి, ఆడ బాగా జరిగింది అంటున్నారు, ఎమ్మటే వెళ్ళిపోతారు. చిన్న గుడి అయినా సరే, బురదలో వర్షం పడుతున్నా తడుచుకుంటూ పోతారు. పలానా చర్చికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే నువ్వు విజయం పొందుతావు అంటే తగ్గించుకుంటారు. నడుచుకుంటూ వెళ్ళాలి, 2 కిలోమీటర్లు అయినా వెళ్తారు. ఎందుకు? విజయం కావాలి, తగ్గించుకుంటారు. ఎందుకు? నెక్స్ట్ మనల్ని హెచ్చింపమైన మార్గం పోతామని. మరి గెలిచిన తర్వాత పోతారో తెలియదు కానీ, ఏమండి గెలిచినప్పుడు ఎలాగుంటారో తెలియదు కానీ విజయం కోసం ఏంటంట తగ్గించుకుంటాడు. మరి ఆయన విజయం కోసం తగ్గించుకున్నాడు. తన తప్పులను మాఫీ చేసుకోవడానికి తగ్గించుకున్నాడో తెలియదు. దేవాలయం ముందున్న వ్యక్తి అయితే దేనికోసం తగ్గించుకున్నాడంటే తన పాపి అని గుర్తించి తన తప్పును క్షమించగలిగిన దేవుడు ఆయనేనని, నా పాపాలు క్షమిస్తాడని తగ్గించుకున్నాడు. ఈరోజు నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి అని ఒకసారి ఆలోచించు. తగ్గించుకోవాలి. భర్త భార్య, మరి భార్య భర్త, వీళ్ళిద్దరు కూడా కుటుంబ జీవితంలో తగ్గింపు జీవితము చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు నేనే తగ్గాలా? ఎప్పుడు నేనే అణిగిమణిగి ఉండాలా? ఆయన తగ్గొచ్చుగా. ఆయన ఇదే అంటాం మనం. నీ తగ్గింపు జీవితానికి ఏదో ఒక రోజు నేను నీ మొర ఆలకిస్తాను. నా ప్రభు ఆలకించిన ప్రభు నీకు సమాధానము ఇస్తాడు. ఎప్పుడు తగ్గింపేనా? ఎప్పుడు తగ్గించుకోవాలి? నేనే తగ్గించుకోవాలా? కోడలు కూడా అత్త ముందు ఎప్పుడు నేనే తగ్గాలా? అత్త పెత్తనమేనా? ఏమండి అత్త పెత్తనమేనా? ఇంకా ఒక ముసలమైందిగా, కుర్చీలో కూర్చొని ఉండొచ్చుగా, 4 ముద్దలు ఎత్తి తిని ఉండొచ్చుగా. ఎప్పుడు నేనే అణిగిమణిగి ఉండాలి ఆ ముందు? ఏం కాదు. నువ్వు ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉంటావో అంతగా హెచ్చింపబడతావు. ఆమె సాక్ష్యం చెప్పింది, నేను ఎన్ని కష్టాలు పెట్టినా నా కోడలు నన్ను ఎంత బాగా చూసుకున్నా. ఇది నీకు
ఇంత గొప్ప సాక్ష్యాన్ని నువ్వు పొందుకోగలగాలంటే నువ్వు తగ్గింపు జీవితము చాలా అవసరం అండి. ఇంకొక వ్యక్తి కూడా తగ్గింపు జీవితం జీవించాడండి. ఒక వ్యక్తి రాజు, ఏమండి, నయమాను గారు తెలుసు కదా, ఆయన రాజ్యాన్ని జయించేశాడు. కానీ అలాంటి వ్యక్తికి ఒక రోగం ఉంది, జబ్బు ఉంది. ఆ వ్యాధితో బాధపడుతుంటే ఇది ఎలా 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 అనుకుంటే ఒక చిన్న ఆమె సలహా ఇచ్చింది, పలానా దేశంలో ఆయన ఉన్నాడు, మీరు వెళ్ళి అతని దగ్గరకు వెళ్ళనంటే ఆమె తన భార్యకి చెప్తే ఆమె పోయి భర్తకు చెప్పింది. ఇక ఇతను అంత ధనం, వెండి బంగారం ఇచ్చి పంపించిండు, సైనికులు ఇచ్చి పంపించిండు. వాళ్ళు ఎవరిని కలిసారు? రాజును కలిసారు. కలవమంది ఎవరిని? ప్రవక్తను కలవమని చెప్తే వీళ్ళేం పోయారు? ఇజ్రాయెల్ దేశం రాజును కలిసిండు. ఆ వెండి బంగారం ఆ లెటర్ చూసి, ఒరే బాబు నేనేమో దేవుడినారా బాబు, నేను నీకు స్వస్థపరచడానికి నేనేమో దేవుడినా? నేను బట్టలు చింపుకున్నాడు ఆయన. ఇక ప్రవక్త వచ్చాడు, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు చెప్పని అతన్ని పిలిపించాడు. పిలిపిస్తే అతను వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ నదిలో కోనేరులో మునిగేసేయాలి. చిన్న మాట అన్నాడు. ఇతనికి బీపీ రేజ్ అయింది. అసలుకి నా దేశంలో ఇన్ని నదులుంటే ఇన్ని నదులను వదిలిపెట్టి ఏడకొచ్చి చిన్న సలహా ఇచ్చింది, కోపం వచ్చేసింది. అతనికి బీపీ రేజ్ అయింది అనమాట. ఇక్కడ హెచ్చించుకున్నాడు. అదే నా దేశంలో గొప్ప నదులు ఉన్నాయి, నా దేశంలో అసలు పాలు తేనెలు అసలుకి ఇలాంటి ఉన్నాయి, తాను హెచ్చింపుకున్నాడు. తర్వాత ఇంకొక అతను వచ్చి, ఏమండి ఆయన ఏదైనా చెప్పింది అనుకో, ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి, లక్షల కోట్లు పెట్టి చేయమంటే చేస్తారుగా, చిన్నదేక మునిగి రమ్మంటే కదా, చూద్దాం అన్నాడు. అప్పుడు తగ్గించుకున్నాడు. సరే చూద్దాం, ఏమైందో చూద్దాం, మునిగొద్దాం. మునిగొచ్చాడు. గొప్ప అద్భుతము జరిగింది. కాదు అని హెచ్చించుకున్నాడు అనుకో, నా దేశంలో నదులు ఉన్నాయి, ఆడ మునుగుతా ఏడ మునుగుతా అని హెచ్చించుకున్నాడు అనుకో, ఆ రోగము అట్నే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరు, నువ్వు తగ్గింపు జీవితము జీవించాలి. ఇదొక ఎగ్జామ్ అనుకోవటమే. నువ్వు ఎంతగా తగ్గింపు జీవితము కలిగి ఉంటావో నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంత తగ్గింపు జీవితము నువ్వు జీవిస్తావు అంతగా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. నీ కుటుంబంలో కూడా నువ్వు ఎంతగా తగ్గింపు జీవితం కలిగి ఉంటావో నీ భర్త నిన్ను అంతగా హెచ్చింపు చేస్తాడు, నీ అత్త నిన్ను అంతగా హెచ్చింపు చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడు తగ్గాలా, నేను ఎప్పుడు ఇలాగ అణిగిమణిగి ఉండాలా, నా కుటుంబంలో ఎప్పుడు నేను ఎలా ఉండాలని బాధపడద్దు. నీ తగ్గింపు జీవితమే నీ భర్త మారడానికి కారణమవుతుంది. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట ఉంది, భర్తకి వాక్యం తెలియకపోయినా నీ ప్రవర్తన బట్టి రాబట్టుకోవచ్చు అంటే ఎక్కడికి? దేవుడి సన్నిధానం. అతను రక్షించుకోవచ్చు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవచ్చు అండి. అతను తగ్గించుకున్నాడు నయమాను. ఎన్ని చోట్ల తిరిగినా నయం కాని రోగాన్ని తగ్గించుకున్నాడు. చాలామంది రోగాలు తగ్గించుకోవడానికి కూడా ఈ రోజున ప్రభు దృష్టికి ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎందుకు? ఆయన ద్వారా మనకి స్వస్థత కలిగింది అని. ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఉన్నా, ఈ కోట్లు నన్ను స్వస్థపరుస్తాయిలే, ఈ డబ్బు నన్ను మేలు చేసిద్దిలే, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిద్దిలే అనుకుంటావు. కానీ అంత కోల్పోయిన తర్వాత మరణ శాసనం నీకు ఎదురైనప్పుడు అప్పుడు నువ్వు తగ్గించుకుంటావు. అప్పుడు తగ్గింపు నీలో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఆయన ప్రభువు. ఆ వ్యక్తి దేవాలయము అవుతున్న వ్యక్తి ఏ విధంగా తగ్గింపు జీవితము జీవించాడో ఈ రోజున మనము కూడా ప్రభు దృష్టికి తగ్గింపు జీవితము జీవించాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటుంది. ఒక సామెత ఉంటుంది, ఏమి లేని నాకు
ఎగిరెగిరి పడిద్దంట. అన్నీ ఉన్నాకేమో అణిగి మణిగి ఉంటుందంట. ఏమి లేనేమో ఎగిరెగిరి పడింది. సామెత కదా, నేను కావాలని మిమ్మల్ని అనట్లేదమ్మా, సామెత చెబుతున్నా. అన్నీ ఉన్నవారు అణిగి మణిగి ఉంటారు. కొన్ని పల్లెటూళ్ళలో నేను చూస్తాను, కనీసం ఇల్లు కూడా సరిగ్గా ఉండదు. ఊరు గుడిసే, కానీ వీడు తాగితే ఉంటుంది నాయన, భరించలేము అసలుకి. నేనెంత తెలుసా, వీడు ఉండేది జేబులో 2000 ఉంటాయి. అది వారం మొత్తం కష్టం చేస్తే ఆ 2000 ఇచ్చి ఉంటారు. ఆ 2000 పెట్టుకుని పద్దాకలు లెక్కేస్తుంటాడు. చూసినవా ఈ 2000 చూసినవా అని తాను ఎక్కించుకుంటాడు. మరుసటి రోజు రోగం వచ్చి ఆ 2000కి ఇంకొక 4000 అయితే ఏమవుతుంది, ఆ 2000కి 4000 అయితే ఇంకొక 2000 అప్పు చేయాల్సి వచ్చింది. తాను ఎంతగా హెచ్చించుకున్నాడు దేవుడు చూస్తాడు, తనకు రావాల్సిన జీతము ఇస్తాడు. ఎవరికి వాళ్ళు చేసిన క్రియలను బట్టి ఆయనకి సిద్ధంగా ఉంచాడు జీతం. కాబట్టి సహోదరులారా, ఆయన దృష్టికి మీరు ఎంతగా తగ్గింపు జీవితం కలిగి ఉంటే అంతగా మీరు ఆశీర్వదించబడతారు. ఈ రోజున ఆయన సినియాట్లో చెబుతున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఆ టీచర్ చెప్పిన మాట నాకు చాలా మైండ్లో ఉండిపోయింది. అది ఉండిపోబట్టి నేను తగ్గించుకున్నాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు నా గురించి మాట్లాడడానికి కారణమైంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న చిన్న మాటే. ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. కారణం ఏంటి? బైబిల్ గ్రంథం. నీ గురించి కూడా, నీ కుటుంబంలో, నీ ఊరు గ్రామంలో నీ గురించి గొప్పగా మాట్లాడటానికి కారణం ఎవరు కావాలి? ప్రభువు కావాలి. ప్రభువు సాక్ష్యం ఇస్తాడు నీ గురించి, నీ కుటుంబంలో నీ గురించే సాక్ష్యం ఇస్తాడు. ఈ సహోదరుడు. కానీ మనం ఏం చేస్తాం? ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటాం. ఎవరైనా అధికారి రాగానే ఆడ కూర్చోబెడతారు, రండయ్యా అని. అతను రాగానే వాక్యం కూడా ఆపేస్తాం, చెప్పే వాక్యాన్ని ఆపేస్తాం. వాక్యం అంటే ఏమిటి? ప్రభువే కదా, అంటే ప్రభువును ఆపేస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము తగ్గింపు జీవితము జీవించాలి. ఏమండి, ఆమె ఇంట్లో పనిచేసి ఆమె చిన్న సలహా ఇచ్చింది కదా యజమానురాలకి. కొంతమంది అనుకుంటారు, ఏమని, పని మనిషి చెప్తే నేనేం తెలియదు, పని మనిషి నీకేం తెలుసు అంటారు. నువ్వు నాకు సలహా ఇచ్చేదానివా? నువ్వు సలహా ఇస్తే నేను పోయి అక్కడికి నా యజమానుడు గారు చెప్పి అతను పోయి స్వస్థపడుతుంది అని చులకన చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఆ రోజు నామ ఒకటే కోరుకుంది, నా యజమానుడుకు బాగైతే చాలు, నా యజమానుడు మంచిగా ఉంటే చాలు అనుకొని పని మనిషి చెప్పినా సరే, ఒక బానిసరాలు చెప్పినా సరే ఆ మాట ఎంతగా లక్ష్య పెట్టిందండి. ఈ రోజున దేవుడు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, నువ్వు బాగుపడాలనే ఉంటాయి. ఆమె సలహా ఇచ్చింది ఏంటిది? తన పనిచేసే ఆ యొక్క దాసురాలు ఉంది కదా, వాళ్ళ కుటుంబము, యజమానుడు వీళ్ళ కుటుంబం బాగుపడాలి అని ఆశ ఉంది. ఆ ఆశతోనే చెప్పింది. ఈ రోజున నా ప్రభువు మిమ్మల్ని కూడా ఆశతోనే చెప్తుంది, మీరు బాగుపడాలని. మీరు బాగుపడాలంటే మీరు శ్రద్ధగా మాటలు విని తగ్గింపు జీవితము జీవించాలని. కాదు అనుకుంటే ఏదో ఒక రోజు నిన్ను ప్రభువు ఖచ్చితంగా నిన్ను తగ్గిస్తాడు. ఎందుకు? నువ్వు హెచ్చింపు జీవితం జీవిస్తున్నావు. ఎవడురా నన్ను అసలు కాపేది? చాలా మంది బలాన్ని చూసుకొని తగ్గించుకోవట్లేదండి. యవ్వన ప్రాయంలో నాకు బలం ఉందని, వయసు ఉందని బాగా జిమ్ముకెళ్ళి కండలు పెంచానని, 4 చపాతీలు తిన్నానని, కోడిగుడ్లు తాగుతున్నానని బలము చూసుకొని హెచ్చించుకుంటున్నారు. ఈ రోజున ఏదో ఒక రోజున నీ కండలు విరిగిపోతాయి. ఒక వ్యక్తి, ఒక చిన్న వీడియో చూసిన నేను. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఉంటే WWE దాంట్లో చూసినావు, దాంట్లో బలం కలిగిన వ్యక్తి, ఎన్నో విజయ పథకాలు అందుకున్న వ్యక్తి,
బలంతో ఉన్న వ్యక్తి 10 మందినైనా కొట్టగలిగిన వ్యక్తి ఇప్పుడు ముసలితనములో అతన్ని పట్టుకొని నడవలేని స్థితి, అతన్నే ఇంకొకరు నడిపిస్తున్నారు. నీ బలము శాశ్వతం కాదు, నీ యవ్వనము శాశ్వతము కాదు, నీ బాల్యము కూడా శాశ్వతము కాదు, నీ వృద్ధాప్యం కూడా శాశ్వతము కాదు, నువ్వు ఉంటున్న ఈ భూమి కూడా శాశ్వతము కాదు. మరి శాశ్వతము ఏదంటే పరలోక రాజ్యము శాశ్వతం. ఆ రాజ్యం పొందాలనుకుంటే నువ్వు తగ్గింపు జీవితము జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులు, నాకు ఈ పరలోక రాజ్యం అవసరం లేదండి, ఈ లోక రాజ్యమే కావాలి అనుకుంటే నీ ఇష్టం, పరిగెత్తు. నీ బలాన్ని చూసుకొని పరిగెత్తు, నీ యవ్వనాన్ని చూసుకొని నువ్వు పరిగెత్తు. కానీ ఏదో ఒక రోజు గొప్ప కొద్ది పడిపోతావు. కొంతమంది బలగాన్ని చూసుకొని ఎర్రవీగుతుంటారు. బలగం అంటే తెలుసా? బలగం తెలుసా? జనాలంటే ఆ జనాలు కాదు. ఒక ఊర్లో ఇప్పుడు మా ఇంటి పేరు కలవాలంటారు, మా నాన్న పెదనాన్న కొడుకులు, మా బాబాయ్ కొడుకులు, అన్న కొడుకులు, అలా ఇలా 10 మంది ఇల్లుని అనుకో, మేమే బలగం రా, ఎవడురా మమ్మల్ని ఆపేది. ఏదైనా గొడవ అయితే సార్ మేమంతా పడిపోతాం. మాది 10 ఇల్లులు, అవతల వారి 4 ఇల్లులు 2 ఇల్లులు, ఎవడురా మమ్మల్ని ఆపేది అని ఎంతగా తెగిస్తారంటే ఆ 4 ఇల్లు 1 ఇల్లు ఉన్న వాడి మీద పడి దౌర్జన్యం చేస్తుంటాడు. అతనేమో ఏమి చేయలేని స్థితి, అయినా సరే అతను దౌర్జన్యం చేస్తాడు. అంత దౌర్జన్యం చేస్తే ప్రభు ఊరుకుంటాడా? ఏదో ఒక రోజున వేస్తాడు. మనుషులు కొట్టే గాయాలు మానిపోతాయి, మనుషులు పెట్టే నిందలు కానీ అపరాధాలు కానీ మరిచిపోతారు, మరిచిపోతావు కూడా నువ్వు. కానీ దేవుడు పెట్టే గాయాలు కానీ మానవు మరిచి అంత భయంకరంగా ఉంటాయి అన్నమాట, అంత భయంకరంగా ఉంటాయి. రాజ్యాలే తొలగిపోతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఆయన ముందు, ఆయన దృష్టిలో నువ్వు తగ్గింపు జీవితము జీవించాలి. తగ్గింపు జీవితము జీవిస్తేనే నువ్వు ఉన్నతమైన స్థానానికి ఎదగలుగుతావు. తండ్రి ముందు నువ్వు కుప్పి గంతులు వెళ్తూ ఊరుకుంటాడండి. తండ్రి ముందు నేనే గొప్ప, డాడీ నేనే గొప్ప అని ఊరుకుంటాడా? అరే బాబు, నేనే నీకంటే ముందు వచ్చిన, నా తర్వాతే నువ్వు అని అంటాడు తప్ప నాకంటే నువ్వే గొప్ప అన్నట్టున్నా. ఒకరు చెప్పుకోగలుగుతాడు, నా కుమారుడు కాబట్టి నా గొప్పైనా అనుకుంటున్నాడు. కానీ నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటి తెలుసా? నా తండ్రి ముందు నేను తక్కువ వాడిని. ప్రభు కంపల్సరీగా చెప్తాడండి, నా కుమారుడు గొప్పవాడే అని చెప్తాడు. కానీ మనము తగ్గింపే ఉండాలి. ఆయన చెప్పకుండానే మనమే నేను గొప్పవాడిని, నీ సన్నిధానికి రోజు వారం వస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, కానిపిస్తున్నాను, ఇది కాదు. ఇది చెప్పుకుంటే ఆయన ముందు చల్లవు. ఆయన ముందు ఏం చెప్పుకోవాలంట? ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ఓదార్పు కలిగి నువ్వు తగ్గించుకుంటావు చూసినావా, అప్పుడే. మా నాయనమ్మ ఉండేది ఒక ముసలామ. మా తాత ఎప్పుడు కొట్టేవాడు అంట, చాలాసార్లు కొట్టేవాడు, తలమగలు కొట్టేవాడు. చూసిన జనాల మొత్తం ఏమంటుంది తెలుసా? మీ నాయనమ్మ చాలా ఓపిక రాసాను, చాలా ఓపికస్తురాలు. మీ తాత ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టం పెట్టినా ఎంత ఓపికతో, ఎంత తగ్గించుకుని జీవితం కలిగి సంసారం చేసింది. సంసారం చేసి 8 మంది 9 మంది అంటారు, మొత్తం 12 మంది అంట. మామూలుగా అయితే 4-5 చనిపోయారు అంట. అంటే మా నాన్న వాళ్ళు పుట్టకముందే కొంతమంది చనిపోయారు. అంతమంది పిల్లలు కానీ మనవాళ్ళు చూసిందంటే ఆమె ఎంత ఓపిక అండి. భర్త 2 రోజులు కష్టం పెడితే చాలు, లేదా తాగొట్టే చాలు, ఇక మనం అలిగిపోతాం, అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాం.
కానీ ఆ రోజునండి ఎంతగా తగ్గించుకున్నారంటే, ఏదైనా సరే నా కుటుంబం కోసమే తగ్గింపు జీవితం అని జీవించారు. కాబట్టి ఆ రోజున ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నా అవన్నీ పెంచి పోషించారు. ఈ రోజున మనం దేనికోసం తగ్గించుకోవాలి తెలుసా? మన పిల్లల కోసము, మన కోసము తగ్గించుకోవాలండి. భర్త నీచుడైనా సరే కొంతమంది తగ్గింపు జీవితం జీవితున్నారు. ఎందుకు తెలుసా? నా పిల్లల కోసం. నిజమా కాదా? చాలా కుటుంబాలు చూస్తే ఘోరంగా ఉంటాయి. కొంతమంది ఆవేదన ఎలా ఉంటుందంటే, నా భర్త తెచ్చిన డబ్బులన్నీ తాగేస్తాడు, నేను కష్టపడి సంపాదించిన కూడా తీసుకుంటున్నాడు, మరి ఎందుకు భరిస్తున్నావంటే, మరి తప్పదు కదా నా పిల్లల కోసము. నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అడగలేను. నువ్వు కూడా తాగుతున్నావని నేను కూడా తాగుతానని అంటారా? అనకూడదు. కానీ ఏదో ఒక రూపాయి సంపాదించుకొని పిల్లల కోసమని వారు త్యాగము చేసి తగ్గించుకుంటున్నారు. వారు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గింపు జీవితం జీవిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఏదో ఒక రోజు నీ కష్టాన్ని చూసి అతను కూడా మారిపోతుంది. చాలామంది సాక్ష్యం కూడా ఇదే. ఒకప్పుడు నా భర్త తాగేవాడిని, ఇబ్బందులు పెట్టేవాడండి, ఎంతగా శ్రమ పడినా ఉండేది కాదు. కానీ ఎందుకో నా బాధ విన్న దేవుడు నా భర్తను మార్చేసి, రూపాయి కూడబెట్టుకోలేని పరిస్థితి. ఒక పండగ వచ్చే ఆ పండగ పిల్లలకి మంచి బట్టలు కూడా వేయలేని స్థితి. కానీ ఈ రోజున నా భర్తను మార్చాడు. ఒక పండగ వస్తే ఒకటి కాదు 2 బట్టలు కూడా మంచి వస్త్రాలు వేయగలుగుతున్నావు అని చెప్పుకుంటున్నాను. కారణము నీ తగ్గింపు జీవితము కలిగి జీవించావు కాబట్టి నీ భర్తను మార్చుకోవాలి. ఈ సోదరులారా, ఎక్కడో లేదమ్మా నీ భర్త, నీ కుటుంబం మారటానికి. నీ తగ్గింపు జీవితమే వారిని మార్చింది. ఈ తగ్గింపు జీవితం జీవించు, నీ ఉన్నతముగా ఆశీర్వదించబడతావు. చిన్న వాక్యం దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. సర్వశక్తి మంత్రవు సర్వాధికారి ప్రభ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి అయ్యా మీరు ఎక్కల సాటును మరుగుపరుచుకొని తండ్రి మమ్మల్ని ఎక్కడ కూడా నాయన తండ్రి తొట్టిల్లనీయక అవమానపడక అనేక సందర్భాలలో అనేక సమయాలలో ప్రభా మాకు చెయ్యి అందించి లేవనెత్తి అయ్యా తండ్రి మీ యొక్క తండ్రి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని కాపాడుతున్నందుకు, మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఆయన తండ్రి మాకు మంచి మాటలు నేర్పుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ప్రభా ఎందరైతే బిడ్డలు కూర్చొని అయ్యా తండ్రి మీ మాటలు వింటూ ఉన్నారో ప్రభా, ప్రతి సంఘంలో ప్రతి మందిరంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా మీ యొక్క మాటలు విని నాన్న తండ్రి పౌలు గారు చెప్పిన రీతిగా ప్రభా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభా ఆయన నాయన తండ్రి మీ యొక్క మహిమను పొంది ఉన్నాడు కనుక, ఆయన తండ్రి మీ యొక్క ప్రేమను పొంది ఉన్నాడు కనుక తను చెప్పిన రీతిగా ప్రభా మేము కూడా నాయన తండ్రి వారిని పోలి నడుచుకునే వారిని ఉండడం సహాయం చేయండి. అయ్యా తండ్రి ఇతరులు అనేకులు మమ్మల్ని పోలి నడుచుకునే రీతిగా నాయన తండ్రి ఉండడం వారికి కూడా నాయన తండ్రి భాగ్యాన్ని కల్పించమని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభా మీ సన్నిధిలో నీ బిడ్డలు ఎంతోమంది ఆనందిస్తూ ఉండగా తండ్రి ఆ ఆనందం అంతా కూడా ప్రభా మీ వలన పొందితమని నాయన తండ్రి ఎంతో గర్వంతో చెప్పుకునే బిడ్డలుగా ఉండడం సహాయం చేయండి. మీ సువార్తను ప్రకటించే బిడ్డలు ఉండడం సహాయం చేయండి నాయన. వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన మా కబుర్లతో, వ్యర్థమైన తండ్రి నాయన తండ్రి ప్రతి విషయంలో ప్రభా అనేకులమైనటువంటి మేము ఎక్కువ శాతం ప్రభా సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం ప్రభా. కాబట్టి నాయన తండ్రి ఆ యొక్క ప్రతి ఒక్క మాటను నాయన తండ్రి మా హృదయాల్లోంచి తొలగించి ప్రభా మీ యొక్క సన్నిధిలో మా విన్నటువంటి ప్రతి ఒక్క మాటను ప్రభా సువార్త రూపంగా ప్రకటించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మీకే సమర్పిస్తున్నాం దేవా. మా పట్ల నాయన తండ్రి మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలను మీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభా. మేము చేస్తున్న ప్రతి ఆలోచన మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క సమస్యను నాయన తండ్రి మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి.
వారి కుటుంబాల్లో మనశ్శాంతిని దయచేయండి. వారి కుటుంబాల్లో ప్రభా నా తండ్రి ప్రేమను దయచేయండి. నాయన వారిని నా తండ్రి చెయ్యించి లేవనెత్తండి ప్రభా. మీకే స్తోత్రం. ప్రతి విషయాన్ని మీకే అప్పచెప్తూ మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సంతోషానికి కారణమైన వారు ఎవరని మేము చెప్పుకుంటూ సహాయం చేయమని సమస్తం మీకే అప్పచెప్తూ ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్క ప్రాణి నశించిపోకుండా ప్రభా మీ యొక్క సన్నిధిలో జీవించే బిడ్డగా ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మమ్మందరినీ కూడా మీ చేతికి అప్పచెప్పుకుంటూ నాయన చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి మీ సన్నిధిలో గడిపినందుకు నాయన వారు మీ ప్రేమను పొంది ఉన్నారు కాబట్టి ప్రభా మా అందరికీ నాయన తండ్రి మీ యొక్క ఆశీస్సులను సహాయం చేయమని ఈ దినం మొదలుకొని ప్రభా మరి యొక్క ఆదివారం వరకు కూడా నాయన తండ్రి మీ కాపుదల మాతో ఉండడం సహాయం చేయమని ఎక్కడా కూడా ప్రభా మాకు ఇబ్బందులు బాధలు కలగకుండా అన్య జనుల మధ్యలో జీవిస్తున్నటువంటి మేమందరం కూడా ప్రభా మీ యొక్క సన్నిధిలో వారికి కూడా నాయన తండ్రి చోటు కల్పించమని ప్రార్థిస్తూ సమస్తమును మీకే అప్పచెప్పుకుంటూ మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును సదాకాలం తోడునడై ఉండునుగాక. ఆమేన్.